ఇక్కడ సంతోషమాత జపం చేసేదెవరు? అత్తయ్య గారు, అత్తయ్య గారు, మీరు కోలుకున్నారా? ఎంత మంచి అద్భుతం జరిగింది. నేనిప్పుడే క్రాంతి మతకు ఫోన్ చేసి వస్తాను. ఆవిడెంతో సంతోషపడతారు. నాకు తెలుసు అత్తయ్య, నాకు తెలుసు ఏదో ఒక రోజు క్రాంతి మత కృప మీ మీద తప్పకుండా వస్తుందని. నేనిప్పుడే వస్తానుండండి. మధు, ఇది క్రాంతి మాత కృప వల్ల కాదు, కేవలం సంతోషి భక్తి, సంతోషి మాత వ్రతం వల్ల సాధ్యపడింది. తను నా కోసం 16 శుక్రవారాల వ్రతం చేస్తోంది. అందుకేనమ్మా నువ్వు ధన్యవాదాలు క్రాంతిమాత కాదు సంతోషి మాతకు తెలియజేయమ్మా. ఆంటీ కోలుకున్నారు. ఇక ధైర్యసార్ జీవితం కూడా కుదురుకుంటే చాలమ్మా. ఆ ఆశీర్వాదాన్ని కూడా నాకు ప్రసాదించమ్మా. ఎంత మేలు చేసిందో సంతోషి మాత, అద్భుతం చేసింది. తనేంటో నిరూపించుకుంది. దివి సంతోషి, మీరనుకునేది ఇలాగ చమత్కారాలు చేసినంత మాత్రాన ఈ భూమండలం పైన అధికారం చేజిక్కించుకుందామనుకుంటున్నారా? లేదు దేవి సంతోషి, మీరెల్లప్పుడూ భక్తి విశ్వాసాలతో భక్తులపై కృపను చూపించి మనసులను గెలుచుకోలేరు. ఎందుకంటే మానవులే అందరికన్నా స్వార్థపరులు. స్వలాభం లేకుండా ఏ పనిని తలపెట్టరు. మీ కృప వారిపైన వర్షించడం ఆగిపోగానే అప్పుడే ఆ క్షణమే మీ భక్తుల భక్తి ఆగిపోతుంది. ఇప్పటి వరకు చూపించిన కృప చాలు దేవి సంతోషి. ఎంతో కృపను వర్షించేశారు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైనది. నేను మీ మార్గాన్ని అడ్డుకొని భక్తులను చేరుకోకుండా చేసే సమయం. మీరు ఊహించను కూడా లేరు నేను ఏమెత్తు వేస్తున్నానో. ప్రణామాలు మాతా. రా వజ్రముష్టి, స్వాగతం పలుకుతున్నాను. మాతా, మీరు ఆహ్వానించారు కాబట్టే మీ సమక్షంలో ప్రత్యక్షమయ్యే భాగ్యం లభించింది. చెప్పండి, నన్నే విధంగా సహాయం చేయమంటారు? మాకింకా ఆ రోజు జ్ఞాపకం ఉంది వజ్రముష్టి. నిన్ను నా ప్రియ సోదరి తీసుకొచ్చి నా చెంతన వదిలిన రోజు. మాకీ విషయాన్ని కూడా చెప్పింది నీవు అత్యంత శక్తివంతుడవని. ఆ రోజు నుంచి నిన్ను నా పుత్రుడి కంటే ఎక్కువగానే పెంచి పెద్ద చేశాను. సంస్కారంలో నువ్వు తీసుకున్నది ప్రతిదీ నా అంశమేగా. నీపై నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నువ్వు తప్పక నాకు సహాయం చేస్తావని. నీకున్న తంత్రమంత్ర శక్తులను కలిపి నా కార్యాలన్నింటినీ సఫలీకృతం చేయగలవు. నేనీ విషయం విన్నాను. నీవు ఎవరి మదిని అయినా నీ వశపరుచుకోగలవని.
అలాగే ఈ సృష్టిలో ఏ జీవ రూపాన్నైనా ఇట్టే ధరించగలవని. అంతేకాకుండా ఈ విషయం సత్యమే, ఏ వస్తువు ఆకారాన్నైనా ఇట్టే మార్చగలవని. మాతా, నేను నా ఆలోచనతో ఎవరి ఆలోచనలనైనా మార్చగలను. కొంత సమయానికి సూర్యదేవుని ప్రకాశాన్ని, వాయుదేవుని వేగాన్ని నియంత్రించగల శక్తి నాకుంది. పుత్రా, మేము ఎంతో తీవ్ర ఆలోచనలో ఉన్నాము. ఎందుకని మాతా? నా తీవ్ర ఆలోచనకి కారణం దేవి సంతోషి, ఆమె భక్తురాలైన సంతోషి. మాతా, మీరు చింతించకండి. మీ పుత్రుడైన వజ్రముష్టి వజ్రంలా దాడి చేయగలడు మాతా. ఓ విషయం గుర్తుంచుకో పుత్రా, దేవి సంతోషి ఆలోచనలను ఆధీనంలోకి తీసుకోవడం అంత సులువైన పనేమీ కాదు. నీవు నీ శక్తులన్నింటినీ ఉపయోగించాల్సుంటుంది. పుత్రా, మా కోరిక ఏమిటంటే దేవి సంతోషి నామం ఈ ప్రపంచం నుంచి తుడిచిపెట్టుకుపోవాలి. ఆమె భక్తులు ఆమెని శక్తిహీన దేవతగా చూడాలి. మాతా, నా వంతుగా నేను అన్ని విధాలా కృషి చేస్తాను. కాకపోతే సంతోషి మాత సమక్షంలో నా శక్తులన్నిటినీ ఎక్కువసేపు పట్టి ఉంచలేను. పుత్రా, నువ్వు దేవి సంతోషిని కీర్తిస్తున్నావా? నువ్విక్కడికొచ్చింది నాకు సహాయం చేయడానికి. నీకు నీ మాత ఎంత దిగులుగా ఉందో కనిపించడం లేదా? నువ్వేమో నా అంశం అయ్యుండి కూడా నాకే సహాయం చేయలేనంటున్నావా పుత్రా? పుత్రా, చూసావా పుత్రా, దేవలోకం ఎంత అందంగా ఉందో? పుత్ర, ఒకసారి ఆలోచించి చూడు. ఒకవేళ నీ మృత్యువు కనుక దేవలోకంలో జరిగితే నీకిక స్వర్గలోకమే సిద్ధిస్తుంది. దానర్థం నీవు రాక్షస అంశ నుంచి విముక్తుడివై దేవాంశానికి వస్తావు. ఇక ఇక్కడంటావా? మేమెలాగో ఉండనే ఉన్నాంగా. మేమిక్కడ నీ రక్షణ కోసం తక్షణం వచ్చేస్తాం. ఒకవేళ మేము నీ ప్రాణాలను రక్షించలేకపోయినా మేము నీ ఆత్మను అవశ్యం ముక్తుని చేస్తాను పుత్రా. పుత్రా, ఇక నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. మాతా, మీ ఆదేశాన్ని నేను స్వీకరిస్తున్నాను. ఇది క్రాంతిమాత వల్ల కాదు, ఇది మన సంతోషి భక్తే. తన సంతోషి మాత కృప వల్ల సాధ్యమైంది. నాకు అసలేమీ అర్థం కావడం లేదు. ఇదంతా ఎలా జరిగిందన్న విషయం. అవును మధువక్క, ఈవెన్ ఐఎమ్ సర్ప్రైజ్డ్. అత్తయ్య గారు అసలు సడన్ గా ఎలా రికవర్ అయిపోయారు? ఇదంతా క్రాంతిమాత కృప కారణంగానే. ఆ పిల్ల సంతోషి మాత్రం చాలా తెలివిగా ఆ క్రెడిట్ అంతా సంతోషి మాత మీద వేసేసింది. అంతేకాక అత్తయ్యను కూడా నమ్మించింది ఇదంతా సంతోషి మాత కృపేనని. అపూర్వ, మనం ఇంకా కేర్ఫుల్ గా ఉండాలి. ఈ పిల్ల చాలా స్మార్ట్ గా ఉంది. నేననేది ఏమిటంటే మధువక్క, ఈ ఇంట్లో ఆ పిల్లని ఆ సంతోషి మాత పూజ చెయ్యనీకుండా ఉంటే సరి. నువ్వన్నది నిజమే అపూర్వ.
లేదంటే ఈ పిల్ల తన తెలివితో ఏదో ఒక రోజు మనందరినీ సంతోషమాత వలలో వేయించేస్తోంది. ఆ తర్వాత మనమేమీ చేయలేం కూడా. మాత, నేను అన్ని ఏర్పాట్లు చేశాను. కాకపోతే బ్రహ్మదేవుని కమండలంలోని నీళ్లను గ్రహించడం మిగిలిపోయింది. ఒకవేళ మనం ఈ దేవీ దేవతల దృష్టి నుండి తప్పించుకోవాలంటే ఆయన కమండలంలోని నీటిని నేను తాగాల్సిందే. బ్రహ్మదేవుని కమండలంలోని జలాన్ని తీసుకురావడం అత్యంత కష్టతరమైన కార్యం కదా. మాత, మీరు గనక నేను చెప్పినట్లు చేసి నన్ను బ్రహ్మలోకానికి తీసుకెళ్లగలిగితే ఆ పనిని నేనే స్వయంగా ముగించేస్తాను. తిను విద్య. మీరు తినండి. లేదు లేదు, నువ్వు తిను విద్య. సంతోష్ ఈరోజు అన్ని నీకు నచ్చిన వంటలనే తయారు చేసింది. ఇంతకాలంగా మీరే నాకు తినిపిస్తూ వచ్చారుగా. చాలా కాలం తర్వాత నాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు నా చేత్తో మీరు తినండి. తినండి, నోరు తెరవండి త్వరగా. తప్పుగా అనుకోనంటే ఒక విషయం చెప్పనా? మనం వయసులో ఉన్న రోజుల్ని నువ్వు గుర్తు చేసావు విద్య. నీ జ్ఞాపకం ఉందా? అప్పుడప్పుడు నీకు నా మీద ప్రేమ వచ్చినప్పుడు నువ్వు నీ చేత్తో నాకు తినిపించేదానివి కదా. మీరు మరీను. పెద్దలు చెప్పిన మాటలు వాస్తవం. డబ్బుతో నయం కాలేంది ఆశీస్సులతో అవుతుందని నువ్వే చూసావుగా. నిన్ను బాగు చేయడం కోసం ఎంతెంత ఖరీదైన మందులు తీసుకొచ్చేవాడు. కాని ఫలితం
సంతోషి భక్తి విశ్వాసాల వల్లే వచ్చింది. విద్య, నువ్వు తప్పుగా భావించాలంటే ఒక విషయం, సంతోషి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. నువ్వెంత తిట్టినా కొట్టినా కూడా, ఎన్ని మార్లు చీపో అన్నా కూడా సంతోషి పట్టు సడలించలేకపోయావు. తను మాత్రం నీకోసం 16 వారాల వ్రతం చేస్తూనే ఉంది. హ్మ్. ఇక నేనేమో రుణపడిపోయానంతే. ఆ సంతోషి మాతకు కృతజ్ఞతలు చెప్పాను. మన ధైర్య కోపంగా వెళ్లి సంతోషి పాపిట కుంకుమ పెట్టొచ్చేసి నీకు నాకు సంతోషి లాంటి కోడల్నిచ్చి అత్తమావలం అయ్యే అవకాశం ఇచ్చాడు. సంతోషి భక్తిలో గాని శ్రద్ధలో గాని నాకెలాంటి అనుమానం లేదు. తను మనకి చేసిన దానికి మనం తనకెంతో రుణపడి ఉంటాం. కానీ తన్ని ఇంటి కోడలుగా ఎలా ఒప్పుకోమంటారు? ఆ పిల్ల తను ధైర్యంతో సరితూగుదండి. అదిగాక మన ఇద్దరు కోడళ్ళు ఉన్నారే, వాళ్ళతో తను ఎప్పటికీ సరిపోదండి. చూడు విద్య, ఒక స్వచ్ఛమైన మంచి మనసున్న మనిషిని ఎవరితోనూ పోల్చాల్సిన పని లేదు. వాళ్ళు తమకి తామే గొప్పగా ఉండగలుగుతారు. ఇక నువ్వు మన కోడళ్ళిద్దరి విషయం గురించి ప్రస్తావించావు. సంతోషి వారితో సరితూగదు అన్న విషయం నిజమే. తనకున్న మంచి గుణాల్లో తను వారికంటే ఎంతో ముందుంది. నేననేది ఏమిటంటే, ఇలాంటి కోడలు ఎవరింటికి వచ్చినా ఆ ఇల్లు స్వర్గంగా మారడానికి ఎంతో టైం పట్టదు. ఇక మన అబ్బాయి ధైర్య విషయానికి వస్తే, నాకనిపించేది ఏమిటంటే, నవాబు గారి నక్కరాలున్నాయే, ఆ గర్వం ఉంది కదా, వాటికి సరిగ్గా సమాధానం చెప్పగలిగేది సంతోషియే. చూస్తావుగా, తనే నెమ్మదిగా పొందికగా ధైర్యను దారిలోకి తీసుకొస్తుంది. వాణ్ణి కరెక్ట్గా నడిపిస్తుంది. ప్రణామాలు బ్రహ్మదేవా. ఆయుష్మాన్ భవ. బ్రహ్మదేవా, మీకు తెలిసే ఉంటుంది, దేవరాజైన ఇంద్రుల వారు 1000 సంవత్సరాల యుద్ధంలో అసురులపైన విజయం సాధించి తిరిగొచ్చారని. ఈ ఆనంద సమయంలో దేవరాజు ఇంద్రుల వారు మీకోసం ఈ పుష్పాన్ని బహుకరించమన్నారు. ఇది ఏనాటికి ముడుచుకొని పీయూష నదీ పుష్పం. దేవి పౌలోమి, దేవరాజు ఇంద్రులకు మా ధన్యవాదాలు తెలియజేయండి. తప్పకుండా బ్రహ్మదేవా. బ్రహ్మదేవా, మేమొచ్చిన కార్యం సంపన్నమైనది. మేమిక బయలుదేరుతాము. మాకు ఆజ్ఞనిప్పించండి. ఈ చేప ఇక్కడికెలా వచ్చింది? ఒకవేళ దేవలోకంలో అసురశక్తుల ప్రవేశం జరిగిందా?
మాత మీ కార్యాన్ని నేను సాధించేశాను. ఏ దేవతల శక్తి కూడా మీ ఎత్తుగడలను కనుక్కోలేరు. మా శక్తులతో ఆ మాయావిని చూడలేకపోతున్నాం. దీనంతటికీ కారణం ఆ అసుర శక్తులు ఏదో దుష్టకార్యానికి రచన చేయడం లేదుగా.